ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు కనిపిస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 500cc వెహికల్. ఇది 2016 మోడల్. అయితే ఇది ఈఎఫ్ఐ వేరియంట్. అంటే ఈఎఫ్ఐ వేరియంట్ అంటే దీనికి పంపు, ఫ్యూల్ ఇంజెక్టర్, ఈఎఫ్ఐ అనేది ఉంటుంది. ఇది ఒక ప్రోగ్రామ్ ద్వారా రన్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ BS6 వెహికల్ లా ఆపరేట్ అవుతుంది. దీన్ని మేము ఈఎఫ్ఐ వేరియంట్ నుంచి కార్బొరేటర్ వేరియంట్గా మార్చాల్సి వచ్చింది. అంటే ఈఎఫ్ఐ సంబంధించిన పార్ట్స్ మొత్తం తీసేసి కార్బొరేటర్ సెటప్ అంతా ఇన్స్టాల్ చేసాం అనమాట. ఇది ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే తరచుగా పంపు కంప్లైంట్ రావడం, ఈఎఫ్ఐ కంప్లైంట్ రావడం, అప్పుడప్పుడు మిస్సింగ్ రావడం, ఎక్కడ పడితే అక్కడ బండి అయిపోయి ఇబ్బంది పెట్టడం వల్ల ఇది మార్చాల్సి వచ్చింది. ఈ ప్రాబ్లం అయితే 500cc అండ్ 350cc BS6 యూసీ ఇంజిన్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు. అండ్ ఈ సొల్యూషన్ని ఆ 350cc ఇంజిన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే ఎక్కడ ఎలక్ట్రానిక్స్ అనేది ఉండదు. ఓన్లీ రా మెకానికల్ పర్ఫార్మెన్స్ అనేది దీంట్లో జనరేట్ అవుతుంది. దీనికి ఎంత కాస్ట్ అవుతుంది, పార్ట్స్ ఏమేమి కావాలి కూడా నేను లాస్ట్లో మెన్షన్ చేసి ఇచ్చేస్తాను. ముందుగా ఈ సిస్టమ్ అంతా ఇన్స్టాల్ చేసుకోవడానికి పాత వైరింగ్ అంతా రిమూవ్ చేసేసి ఈఎఫ్ఐ పంప్ అనేవి మొత్తం ట్యాంక్ నుంచి రిమూవ్ చేసేసేయాలి. కొత్త వైరింగ్ కిట్ ఇన్స్టాల్ చేసుకొని దానికి కార్బొరేటర్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే దానికి సరిపడా పవర్ సప్లై చేయాలి కాబట్టి TCI యూనిట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికి 350cc వైరింగ్ కిట్ వేస్తున్నాం కాబట్టి రెండు ప్లగ్లకి 2 పవర్ కాయిల్స్, అలాగే పంప్ రిమూవ్ చేసి పంప్ని క్లోజ్ చేసేయాలన్నమాట హోల్ అంతా. ఎందుకంటే మనం ఇక్కడ పంపుతో మనకు పని లేదు. సో అది క్లోజ్ చేసేసి మనం ఫ్యూల్ కార్క్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. వైరింగ్ కిట్కి సరిపడా పవర్ జనరేట్ చేయడానికి, అలాగే బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడానికి దీనికి సరిపడా మ్యాగ్నెటిక్ కాయిల్ అనేది కూడా రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్బొరేటర్ వేసుకుంటే బండి షార్ట్లు కూడా పడతాయి. మేము ఆల్రెడీ దీన్ని వేసి చూసాము అండ్ దీన్ని డ్రైవ్ చేసి కూడా చూసాము. ఇది డ్రైవింగ్లో అయితే ఎలాంటి ల్యాగ్ లేదు, పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్ కూడా. ఇది ఈ ప్రాసెస్లో వాడిన పార్ట్స్ యొక్క లిస్ట్ అనమాట. అండ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టి, ఫాలో కొట్టి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్ మీకు కట్టుంటాను.